కృష్ణా నదికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు చంద్రబాబుకు మోదీ సహకారం అందిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా అజ్ఞానపు ఇరిగేషన్ మంత్రికి అవగాహన లేదని చురకలంటించారు. రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీద ఉన్న ధ్యాస తెలంగాణ ప్రయోజనాల మీద లేదని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వం స్పందించాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు. మన హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేదంటే మేము ప్రజా ఉద్యమం తీసుకొస్తామని చెప్పారు. ప్రతిపక్షంగా మా బాధ్యత, మేము మౌనంగా కూర్చోలేం కదా. మీ ప్రభుత్వానికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కొరకు మోడీ అవసరమై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు ఎండబెడతా అంటే ఎట్లా ఊక్కుంటుంది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది.